వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో స్త్రీ శక్తి పథకంలో భాగంగా మహిళలకు ఫ్రీ బస్సు సర్వీసును ప్రభుత్వ విప్ నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్ ప్రారంభించారు. అనంతరం మొగల్తూరు వరకు ఆయన స్వయంగా బస్సును నడిపారు. ఈ సందర్భంగా నాయకర్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ ప్రభుత్వం అమలు చేసి తీరుతుందని అన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్లాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలియజేశారు. ఆగస్టు 15వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవనీయులు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఆయన ఏదైతే ఆ రోజున ఎలక్షన్లకు హామీ ఇచ్చామో మహిళలకు ప్రత్యేకంగా ఉచిత బస్సు ప్రయాణం మరి ఆ కార్యక్రమాన్ని ఈరోజున ముఖ్యమంత్రి గారు ఆయన చేతుల మీదుగా ఈరోజున ఏర్పాటు చేయడం జరిగింది బస్సుని. ఎందుకంటే మేము ఎలక్షన్ ప్రక్రియలో చెప్పినట్టు మహిళా సోదరులు గారు ఉచిత గ్యాస్ సిలిండర్లను 3 సిలిండర్లు ఇస్తా ఉన్నాం. మరి ఉచిత గ్యాస్ సిలిండర్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తల్లికి వందనం కింద మరి పిల్లలందరికీ ఎంతమంది చదువుకున్న అంతమంది కూడా స్కూల్ పిల్లలు కూడా మరి అమౌంట్ వచ్చే విధంగా కూడా మరి ప్రభుత్వం ఎన్డీఏ కూడా ముందుకెళ్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఉచిత బస్సు ప్రయాణం కూడా మరి ఎప్పటి నుంచి ఎప్పుడు ఏ రోజు వస్తుందా అన్నది కూడా ప్రతి ఒక్కరు మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్న సందర్భం. మరి ఈ రోజున ఈ ఆగస్టు 15 కల్లా అందరికీ మహిళలందరికీ కూడా వచ్చే విధంగా మరి ఉచిత బస్సు ప్రయాణం కలిగించే విధంగా మరి ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ ముందుకెళ్ళింది సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అంటే ప్రయాణికులకి ఏ రకంగా అంటే పల్లె వెలుగు కింద, అదేవిధంగా ఆల్ట్రా పల్లె వెలుగు, అదేవిధంగా మరి సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ సర్వీసులు మరి బస్సులన్నీ కూడా మహిళలకు ఉచితంగా మరి జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఎక్కడ వెళ్ళినా సరే ఎక్కడ కూడా మీరు రూపాయి ఇవ్వకుండా ఉచితంగానే ప్రతి ఒక్కరికి బస్సు ప్రయాణం ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను దయచేసి అందరూ కూడా మేము ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానీ అదేవిధంగా నియోజక ప్రజలందరూ కూడా మేము చెప్పదలుచుకుంది ఒకటే, ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లే విధంగానే ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన భారత ప్రధాని సూపర్ 6 లో భాగంగా మహిళల కోసం అమల్లోకి తీసుకుని వచ్చిన ఉచిత బస్సు ప్రయాణం కోసం రూపొందించిన స్త్రీ శక్తి పథకాన్ని ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడైనా ఉచితంగానే ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయవచ్చునని ఆయన తెలియజేశారు. ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఆర్థిక భారం తగ్గించడమే కాకుండా మరింత ఆత్మవిశ్వాసం కలిగిస్తుందని అన్నారు. మహిళలు 5 రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసే వెసులుబాటును చంద్రబాబు సర్కార్ కల్పించింది. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. అలాగే సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లోనూ మహిళలు ఉచిత ప్రయాణం చేయవచ్చు. ప్రభుత్వం జారీ చేసిన ఆధార్, రేషన్ కార్డ్, ఓటర్ ఐడీల్లో ఏదో ఒకటి చూపించి మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చును. ముందు ఏదైతే వాగ్దానం చేశామో సూపర్ 6 పథకాల్లో భాగంగానే ఈనాడు స్త్రీశక్తి పేరిట మహిళా సోదరులందరికీ కూడా ఉచిత ప్రయాణం, బస్సు ప్రయాణానికి వేళ ప్రారంభమైంది. ఈనాడు ఆగస్టు 15 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలో భాగంగానే మహిళా మనులకి ఈ యొక్క అవకాశాన్ని కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో కల్పించిందని వారికి, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మంత్రివర్గ సభ్యులకి, పార్టీలకు సంబంధించిన భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ పెద్దలందరూ కూడా హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు. ప్రత్యేకంగా మహిళా మనులందరూ కూడా ప్రభుత్వం రావడానికి ఆశీర్వదించిన మహిళా సోదరీమణులందరూ కూడా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. ఈరోజు ఈ బస్సు ప్రయాణం ద్వారా ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం సూపర్ 6లో భాగంగానే ఈనాటి వరకు 195% అమలు జరిపిన ప్రభుత్వం మాదని చెప్పడానికి ధైర్యంగా ఉంది. ఈనాడు ఆర్థికంగా రాష్ట్రం వెనుకబడి ఉన్నప్పుడు కూడా
మా ఆలోచన అంతా కూడా వచ్చే సంవత్సరంన్నర కాలంలో సెల్ఫ్ సఫిషియెంట్ ఆర్థిక సౌలభ్యం కల్పించే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాబోతుందనే మాట చెప్తా ఉన్నాం. తద్వారా ఏదైతే మేము ఎన్నికల వాగ్దానం చేశామో పెన్షన్ విధానం ఏదైతే 3,000 ఉండే 4,000, వికలాంగులకు సంబంధించిన 3,000 ఉండే 6,000 ఇచ్చిన పథకాన్ని కూడా అమలు జరిపి మొట్టమొదటిగా రాష్ట్రంలో ఇచ్చిన హామీల్లో మొట్టమొదటి హామీని నెరవేర్చాం. అదే కాదు, నిరుద్యోగ యువతలకు సంబంధించిన మెగా డిఎస్సిని 14,734 ఉద్యోగాలు కూడా ఆల్రెడీ పరీక్షా ఫలితాలు కూడా ప్రకటించామనే మాట చెప్తా ఉన్నాం. త్వరలో ఎక్కడైతే టీచర్స్ ప్రభుత్వ పాఠశాలలో ఖాళీలు ఉన్నాయన్నీ కూడా భర్తీ చేస్తాం. ప్రతి క్లాస్కి ఒక టీచర్. నూతన విద్యా విధానం వల్ల 5 క్లాసులు కూడా కొన్ని స్కూల్లో ఒక టీచరు లేదా 2 టీచర్స్ ఉన్న విధానాన్ని కూడా మార్పు చేశాము అనే మాట చెప్తా ఉన్నాం. ప్రతి క్లాస్కి ఒక టీచర్ ఉండే విధానాన్ని ఈరోజు ప్రవేశపెట్టిన యువనాయకుడు లోకేష్ గారికి హృదయపూర్వక అభినందనలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఆర్టీసీ బస్టాండ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం రూపొందించిన స్త్రీ శక్తి పథకాన్ని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్తో కలిపి ఎమ్మెల్యే అయితా బత్తుల ఆనందరావు ప్రారంభించారు. స్త్రీ శక్తి పథకం ద్వారా 2.62 కోట్ల మంది మహిళలు లబ్ధి పొందనున్నారు. మరోవైపు ఉచిత బస్సు ప్రయాణాన్ని ట్రాన్స్జెండర్లకు సైతం వర్తింపజేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకం అమలుతో ఏపీ ప్రభుత్వంపై ఏటా 1,942 కోట్ల అదనపు భారం పడనుంది. అయినా పట్టుదలతో దీన్ని అమలు చేయాలని సీఎం చంద్రబాబు సంకల్పించారు. ఈ పథకం ప్రవేశపెట్టడంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కు ఏపీ వ్యాప్తంగా మహిళలు నీరాజనాలు పడుతున్నారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో సూపర్ 6 లో భాగంగా మహిళా శక్తి పేరుతో ఆగస్టు 15 రోజున స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ స్వతంత్రంగా ఎలాంటి డబ్బులు పే చేయకుండా ఫ్రీగా రాష్ట్రం అంతా తిరగడానికి ఈవేళ ప్రభుత్వం ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా రాష్ట్రం ఆర్థికంగా బాగోకపోయినా గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాలా తీయించిన చంద్రబాబు గారి యొక్క గొప్ప పనితనంతో రేయంబోలు కష్టపడి పనిచేసే ముఖ్యమంత్రిగా ఒక్కొక్క రూపాయి వేరు కూర్చి ఇవాళ సంపద సృష్టించి ఇన్ని పథకాలను సూపర్ 6 పథకాలను అమలు చేయడంలో భాగంగా ఈ యొక్క ఉచిత బస్సు పథకాన్ని ఇవాళ అమలు చేయడం చాలా గొప్ప విషయం. ఈ సందర్భంగా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం తరఫున చంద్రబాబు నాయుడు గారికి, కూటమి గవర్నమెంట్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చంద్రబాబు గారి నాయకత్వం, కూటమి నాయకత్వం, మోడీ గారు, చంద్రబాబు మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ. స్వాతంత్ర దినోత్సవంకు ఒకరోజు ముందే కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యంను కూని చేసిందని అనంతపురం వైసీపీ నేతలు ధ్వజమెత్తారు. రౌడీయిజం, దొంగ ఓట్లు, పోలీస్ వ్యవస్థలను అడ్డుపెట్టుకుని పులివెందుల, ఒంటిమిట్టలో అడ్డగోలుగా గెలిచి చంద్రబాబు, లోకేష్ సంబరాలు చేసుకుంటున్నారని వైసీపీ నేతలు గౌతమ్ రెడ్డి, రామిరెడ్డిలు ధ్వజమెత్తారు. తమ రాజకీయ జీవితంలో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి నాయకత్వంలో అంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాస్వామ్యానికి కూడా చాలా అపహాస్యం పాలన కూడా చేసింది. ఎప్పుడూ లేని విధంగా కూడా ఏకపక్ష పరిపాలన చేసేదే కాకుండా ఈరోజు రాష్ట్రంలో ప్రజాస్వామ్యమే లేదు, వాక్ స్వాతంత్రం కూడా లేదు. ఎవరైనా కానీ వారికి వ్యతిరేకంగా మాట్లాడితే చాలు తప్పుడు కేసులు పెట్టేది, బెదిరించేది, పోలీసు వ్యవస్థనే ఈ ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో కూడా తీసుకొని ఈరోజు పరిపాలన కొనసాగిస్తూనే ఉంది. నిన్న 12వ తేదీ ఈ రాష్ట్రంలో జెడ్పీటీసీ ఉప ఎన్నికలు అనేది 2 కడప జిల్లాలో కడప జిల్లాలో పులివెందుల అలాగే ఒంటిమిద్ద 2 జెడ్పీటీసీ స్థానాలకు కూడా ఎన్నికలు కూడా జరిగాయి. కేవలం దానికి ఉండేది కూడా ఇంకొక సంవత్సరం మాత్రమే కాలపరిధి కూడా ఉండేది కూడా. అటువంటి ఉప ఎన్నికల్లో కూడా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు కూడా చేశారు. నేను అనుకున్న నేనే 7 ఎలక్షన్లో కూడా అభ్యర్థిగా నిలబడాను కూడా ఓడిపోవడం జరిగింది, గెలవడం జరిగింది. కానీ చాలా ఎన్నికలు చూశాను నేను విద్యార్థి దేశం నుంచి కూడా. కానీ ఇటువంటి ఎన్నికలు అనేది కూడా ఎక్కడ కానీ చూడలేకుండా కూడా ఉంది. ప్రజాస్వామ్యాన్ని నడి రోడ్డులో హత్య చేసేసి ఈరోజు మేము గెలిచామని చెప్పేసి 6,700 ఓట్లు వచ్చేసినాయి. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 670-80 ఓట్లు మాత్రమే వచ్చాయని చెప్పేసి సంఖ్యలో
గుద్దుకొని ఈరోజు కూడా చాలా సంతోషాన్ని కూడా వ్యక్తపరుస్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ గారు కానీ ఈరోజు ప్రజాస్వామ్యం అనేది కూడా గెలిచింది అని చెప్పి నేను అంటున్నాను. నేను వారందరినీ ఒకటే అడుగుతున్నాను, ఇది ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు ఎన్నికలు జరిపారా అని చెప్పి నేను అడుగుతున్నాను. అసలు మీ ఎన్నికలే ఒక ఫార్స్గా చేసేసారు. కేవలం ఎన్నికల్లో అక్కడ స్థానికంగా ఉండే జనాన్ని కూడా తీసుకొని రాలేకోకుండా ఇతర నియోజకవర్గాల నుంచి కూడా మీరు అనేది కూడా జనం కూడా తరలించి క్యూలో పెట్టి తెల్లవారుజామునే 6 గంటలకే 5:30 6 గంటలకే అన్ని పోలింగ్ స్టేషన్లో కూడా పోలింగ్ కేంద్రాలను కూడా హస్తగతం చేసుకొని పోలీసు వారిని అడ్డం పెట్టుకొని ఈరోజు ఓట్లన్నీ కూడా దొంగ ఓట్లు వేసుకోవడం జరిగింది తప్ప ఒక్కరైనా కానీ నిజమైన ఓటరు మీరు తీసుకొని రావడం చూస్తే ఆశ్చర్యం కలుగుతూ ఉంది. అనంతపురం అంటే అంత గందరగోళంగా నేర రోడ్లు ఉంటాయి అనుకున్నా, కానీ నీకు చాలా కాలం అయింది ఇక్కడికి వచ్చేవాడికి. ఈ నగరం అద్భుతంగా తయారు చేసినటువంటి వాళ్ళు ఎవరు? విశాలమైనటువంటి రోడ్లు, ట్రాఫిక్ అంతరాయం లేనటువంటి పద్ధతిలో ముందుకు సాగేటువంటిది, అభివృద్ధిలో పెద్దపీట వేసినటువంటి పద్ధతిలో కనబడుతుందంటేనే 2019-24 మధ్యలో జరిగినటువంటి అభివృద్ధి వెంకటరామరెడ్డి గారి యొక్క ప్రతీక అనేటువంటిది నాకైతే కనబడింది. నేను ఒక ఛాలెంజ్ విసరదలుచుకున్నా. ఇవాళ చంకల గుద్దుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు, లోకేష్ అండుకో వారికి ఇవాళ ఏదో గెలిచేసాము, ఏదో ఉప ఎన్నికల్లో గెలిచాము అనేటువంటి పద్ధతిలో అనుకునేటువంటి వాళ్ళందరికీ మీకు దమ్ము ధైర్యం ఉంటే అనంతపురం నడి రోడ్లో నేను వస్తా, మా అన్నగారు అయినటువంటి వెంకటరామరెడ్డి గారు కూర్చుంటారు. అభివృద్ధి విషయంలో ఈ రాష్ట్రంలో కానీ ఈ అనంతపురంలో కానీ అభివృద్ధి మీరు చేశారా మేం చేశామో ఛాలెంజ్ చేస్తున్నాం. ఆయన అడగకుండానే నేను ఇది చెప్పదలుచుకున్నాను. నేను ఒకటే చెప్తున్నా, ఈ రాష్ట్రంలోకి సంబంధించినంత వరకు కూడా నిరుద్యోగులైనటువంటి యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తామని చెప్పారు. 20 లక్షలు కాదు కదా, 20 ఉద్యోగాలు ఇచ్చారా? ఓ పక్క నుంచి డిఎస్ఏ అనేటువంటిది ఏదో చెప్తానన్నారు, దాన్ని దాటవేసేటువంటి పద్ధతిలో తీసుకున్నారు. కానీ ఉద్యోగాలు ఇచ్చేపటికి ఇంకొక ఆయన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఆయన కూడా ఉద్యోగాలు ఇచ్చి తీరుతామనేటువంటి చెప్తూనే నేను నా తమ్ముడికి ఒక పెద్ద ఉద్యోగం ఇచ్చాను, మీ అందరికీ ఉద్యోగాలు ఇచ్చేసినట్టు అనేటువంటి పద్ధతిలో ఆయన మాట్లాడుతున్నాడు. అంటే దీని అర్థం ఏంటి? గతంలో 2014లో ఆయన పెద్ద ఉద్యోగం లోకేష్కి ఇచ్చాం, ఎమ్మెల్సీ ఇచ్చాం, మంత్రి ఇచ్చాం, ఎవరికి ఇవ్వక్కర్లేదన్నాడు. ఇవాళ 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు, అభివృద్ధి బ్రహ్మాండంగా చేస్తా అన్నాడు, సంక్షేమం వదలననేటువంటి పద్ధతిలో మాట్లాడాడు. కానీ ఇవాళ ఇచ్చాడా? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలోని రాజ్ భవన్లో గవర్నర్ తేనేటి విందు, హాజరైన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తెలంగాణ రాజ్ భవన్లో ఎట్ హోం కార్యక్రమం, హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క. కుప్పంలో జగన్, పులివెందల్లో చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారన్న షర్మిల, ప్రధాని మోదీ మెప్పు కోసమే ఇద్దరూ పనిచేస్తున్నారని ఆరోపణ. గోవింద నామస్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల, వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.